ధర్మం శరణం గచ్చామి అన్నాడు. బుద్ధుడి ఒక ధర్మాన్ని ఆయన ఆచరించారు. సో ఎప్పుడైతే ఆ ధర్మం ఆచరిస్తామో అప్పుడు దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది. అప్పుడే ముక్తి మోక్షం అని. మరి ధ్యానము, జ్ఞానము రావణాసుడికి ఉంది. కానీ ధర్మం లేదండి. కోరిక కోరుకున్నాడు. కానీ అధర్మమైన కోరిక కోరుకున్నాడు. ధర్మమైన కోరిక కోరుకోలే. అందుకే ఏమైంది మాస్టర్స్? అందుకే హిరణ్యకశిపుడు దగ్గర ధ్యానం ఉంది. జ్ఞానం లేదు, ధర్మం లేదు. రావణాసురుడు దగ్గర ధ్యానం ఉంది, జ్ఞానం ఉంది కానీ ధర్మం లేదు. అందుకే పత్రిజీ సార్ జ్ఞానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా ధర్మం ఆచరించాలి. ధర్మము ఎప్పుడైతే ధర్మం ఆచరిస్తామో అప్పుడు ముక్తి మోక్షం. ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారు చూడండి.